దేవుని సన్నిధిలో ఆరాధన ఆరాధించుటకై సిద్ధపరచుకునే నిమిత్తమై మన ప్రభువును గురించిన శీర్షిక వాక్యముల నుండి మరొకసారి చదువుకుంటూ లేఖనమును ధ్యానించుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుతామండి. John chapter 15 verse 16. అందరం కలిసి చదువుతాం. You have not chosen me, but I have chosen you and ordained you, that you should go and bring forth fruit, and that your fruit should remain, and whatsoever you shall ask of the Father in my name, he may give it to you. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవా, మీ కృపా సింహాసనకు వచ్చి ప్రభుదినమున ఉదయకాల సమయంలో మీ బల చుట్టూ చేరి వచ్చిన మేము మా వరకు మీరు సెలవులో గాంచిన, జరిగించిన, ముగించిన విమోచన కార్యము నిమిత్తమై అర్పించుకొనిన ఆ బలియాగమునకై స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో 2025వ సంవత్సరం జనవరి మాసం 12వ తారీఖు యెహోవా షామాలో వరగాణిలో మీ కృపా సన్నిధిలో చేరి మీ ప్రజలముగా, మీ జనముగా, మీ స్వకీయమైన సంపాదనముగా, మీ సొత్తైన ప్రజలుగా మిమ్మల్ని ఆరాధించుటకు, ఘనపరచుటకు, కీర్తించుటకు మాకును ఇచ్చిన గొప్ప భాగ్యమునకై స్తోత్రములు తండ్రి. లోకములో అనేకులు ఇట్టి భాగ్యం లేకుండా ఉన్నారు. అనేకులు ఆత్మదేవుని ఎరగక, ఆత్మసత్యంతో ఆయనను ఆరాధించలేక విగ్రహముల వెంట, రాతి వెంట, నశించిపోయే మృతమైన వాటి వెంట వెలుచున్నారు. నా జీవితంలో, మా జీవితంలో మీ ప్రేమ ఎంతో అద్భుతమైనది, మీ కృప ఎంతో ఆశ్చర్యకరమైనది. ఆశ్చర్యకరమైన కార్యములు చేసి పాపిని వెదకి రక్షించిన దేవా, మీ పాదములకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఆరాధన కొరకు మా హృదయాలను సిద్ధపరచుమని పరిశుద్ధాలంకారం ధరించుకున్న వారుగా, హృదయములో, మనస్సాక్షిలో శుద్ధీకరించబడిన వారముగా మిమ్మల్ని యుక్తముగా ఆరాధించుటకు నేర్పించమని ప్రార్థిస్తున్నా. ఆరాధించుట కొరకై మేము అర్హులము కాము, అయోగ్యులము, అపాత్రులము. తండ్రి, మీ కృప దయచేయము. శిలువయాగము ద్వారా, శిలువ రక్తము ద్వారా యోగ్యతను ప్రసాదించుము. మమ్మల్ని చేర్చుకొని మా ఆరాధనను అంగీకరించమని మీ కృప యొద్దకు వస్తున్నాం. మీ సహాయమును కోరుకుంటున్నాం. మీ సన్నిధికి వస్తున్నాం. కనికరించు. పాటలు పాడి నిన్ను మహిమపరచుటకు ఇచ్చిన కృపకై స్తోత్రములు. వాక్యం ద్వారా కూడా మా హృదయాలను మీ పరిశుద్ధాత్మ ద్వారా నూతనపరిచి, బలపరిచి, ఆరాధన యొక్క ఆత్మతో నింపి, ఆరాధన యొక్క జీవముతో నింపి, ఆరాధన యొక్క మహిమతో నింపి మమ్మల్ని నడిపించమని మీ శిరస్వతం కిందికి, మీ రాజరికం కిందికి, మీ ప్రభుత్వం కిందికి మమ్మల్ని మేము ఆత్మ, ప్రాణ, దేహాన్ని తెచ్చుకొనొచ్చు. ఈ సమయం అంతటినీ కూడా, యెహోషువ మందిరం అంతటినీ కూడా మీ సన్నిధి యొక్క గమనముతో, మీ సన్నిధి యొక్క మహిమతో నింపమని, వెలుగుతో నింపమని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గత దినాల్లో మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అనే ఆ చిన్న పదము, దేవుని యొక్క ఏర్పాటు గురించి మనం చూసుకుంటా వచ్చినాం. ఆయనే ఏర్పరచుకున్నాడు అనే విషయం చూసుకున్నాము. ఆయన ఎటువంటి వారిని ఉన్నప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, అది కూడా మనం చూసుకుంటూ వచ్చినాం. ఆయన కొరకే ఏర్పరచుకున్నాడని ఒక మాట మనం చదివినాము, అని గమనించలేదు. ద్వితీయోపదేశ కాండములో
7వ అధ్యాయం 6వ వచనంలో, అలాగే 14వ వచనం 2వ వచనంలో కూడా 14:2లో కూడా మాట చదవచ్చు. చదవండి ఒకసారి. దేవుడైన యెహోవాకు, అక్కడ గమనించండి. తనకు, యెహోవాకు, రెండో మాట ఏమనగా తనకు. ఇంకా ఏర్పరచుకునేను. 14వ అధ్యాయం 2వ వచనం, యెహోవాకు, రెండోది తనకు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. యెహోవా విశేషముగా తనకు స్వకీయ జనమొకటకు, యెహోవాకు తనకు అనే మాట. ఇప్పుడు మనం ఎవరి కొరకు వచ్చాము, మనం ఎవరి వారము అనే దాన్ని గ్రహించాలండి. మన ఆరాధన చేసే సమయంలో మన గమనము, మన ధ్యానము, మన మనస్సు మనం వేరే వేటి మీద పోనీయకూడదు. అటు ఇటు మన ధ్యానం చెదరిపోనీయకూడదు. మనం ఎవరి కొరకు ఏర్పరచబడ్డాం, ఎవరిని ఆరాధించు వారముగా ఉండాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? సాతాను దొంగ. ఏమంట ఆయన? దొంగ. దేనికి దొంగ తెలుసా ఆయన? దేనికి దొంగ? మీ డబ్బు తీసుకుపోతాడా? అక్కర్లే ఆయనకు. మీ డబ్బు తీసుకుపోయి అక్కర్లే ఆయనకు. ఆయన దగ్గర దానికన్నా ఎక్కువ ఉంది, అంతే కదా. అంబానీ వచ్చి మీ ఇంట్లో నుంచి 10 రూపాయలు ఎత్తుకుపోతాడా? అట్లయితే సాతాను వచ్చి మన దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం అంటే అంబానీ వచ్చి మన దగ్గర 10 రూపాయలు దొంగతనం చేయడం లెక్క అది. అట్లాంటి పరిస్థితి. దేనికి వస్తాడు ఆయన? విలువైనది మీ దగ్గర ఒకటి ఉంది, వాటికి వస్తాడు ఆయన. దొంగ దేనికి వస్తాడు? విలువైన వాటికి వస్తాడు. ఆయన దగ్గర లేని వాటి కొరకు వస్తాడు. ఆయన దగ్గర ఏదైతే లేదో దాన్ని దొంగిలించడానికి వస్తాడు. ఏంటిది మీ దగ్గర ఉన్నది? విలువైనది. ఆయన దగ్గర లేనిది హృదయం తీసుకోపోతాడా? ఇంకా టైం ఆయన దగ్గర కూడా ఉంది, మనకన్నా ఎక్కువ టైం ఉంది. మనసు తీసుకోపోయి ఏం చేస్తాడు? మన మనసు వేపుకొని తింటాడా? పరిశుద్ధత తీసుకెళ్తాడంట. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆయన ఏం తీసుకోవడానికి వచ్చాడు? యేసుప్రభు దగ్గరికి ఏం దొంగిలించడానికి వచ్చాడు? 10వ వచనం. అది 9వ వచనం. నీవు సాగిలపడి నాకు నమస్కారం, నాకు వర్షిప్ చేస్తే ఇవన్నీ నీకు. ఆయనకేం కావాల్సింది ఇప్పుడు? ఆయనకేం కావాల్సింది? ఏం దొంగతనం చేస్తాడు? ఏం దొంగలిస్తాడు? వర్షిప్ దొంగలిస్తాడు. అది మన దగ్గర ఉంది, ఆయన దగ్గర లేదు. ఆయన చేయగలుగుతాడా? చేయలేడు. మనం ఆరాధన చేసినట్టు ఏ దేవదూత కూడా చేయడానికి వీలు లేదండి. ఎందుకంటే మన ఆరాధన ఏముంది తెలుసా? ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము మన ఆరాధన ఉన్న విషయం ప్రాముఖ్యంగా ఏముందంటే, ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అనుకుంటా. 4వ అధ్యాయం కదా. 7వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయము. 7వ అధ్యాయం 9, 10. అటు తర్వాత ఇప్పుడు ఎవరి గురించి చెప్తాను? ఆరాధన పరలోకంలో జరుగుతుంది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి ఎవడును లెక్కింపజాలని గొప్ప జన సమూహం అంట. అన్ని జాతులు, భాషలు, దేశాలు, అన్ని కులాలు, మతాలు అన్నిట్లో నుంచి వచ్చినారంట. తెల్లని వస్త్రం ధరించుకున్నారంట. ఖర్జూరపు మట్టలు చేతిలో పట్టుకున్నారంట. నిలబడి ఆరాధన చేస్తున్నారంట. ఏం ఆరాధన చేస్తున్నారంట?
నేను మళ్ళా చదువు. సింహాసనం ఆశ్రయుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి ఆరాధిస్తే. ఎక్కడ? సింహాసనం ముందు పరలోకములో మహాసింహాసనం, దేవుని సింహాసనం, సింహాసనం ఆశ్రయుడైన దేవుని ఎదుట గొర్రె పిల్ల ఎదుట ఏమని ఆరాధిస్తున్నా అంటే, మా దేవునికి మా గొర్రె పిల్లకు దేని బట్టి స్తోత్రం అండి? అయ్యా మాకు కూడబెట్టావు, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా కడుపు జబ్బు బాగు చేశావయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా గుండె నొప్పి తీసేసావయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా మోకాలు నొప్పి తీసేసావయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా తలనొప్పి తీసేసావయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా కంటి చూపించావు, నీకు స్తోత్రం అన్నారా? అనలేదు. అయ్యా నాకు డబ్బిచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నాకు ఇల్లు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నాకు మంచి భార్య ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నాకు మంచి పిల్లలు ఇచ్చావు అనలేదు. ఏమన్నారు? ఉందా రక్షణ నీ దగ్గర? రక్షణ ఉంటే నీకు తెలుస్తుంది దాని విలువ. రక్షణ లేని వారికి తెలియదు దాని విలువ. రక్షణ ఉన్న వారికి తెలుసు ఆరాధన యొక్క విలువ ఏంటిదో. ఏ దేవదూత వచ్చి చెప్పగలుగుతాడా? మికాయేలు ఉన్నాడు, తర్వాత ఎవరున్నారు? గాబ్రియల్ ఉన్నాడు, తర్వాత ఎవరున్నాడు? మికాయేలు, గాబ్రియల్, రెండు పేరు. ఇంకొకడు ఉన్నాడు కదా, లూసిఫర్ ఉన్నాడు. వాళ్ళు వచ్చి చెప్పగలుగుతారా? మికాయేలు చెప్పగలుగుతాడా? యేసయ్యా ప్రభువా దేవా తండ్రి నా రక్షణకు నీకు స్తోత్రం చెప్పగలుగుతాడా? లేదు ఆయనకు రక్షణ. మికాయేలుకు లేదు. గబ్రియల్ దూత వచ్చి చెప్పగలుగుతాడా? గబ్రియల్ దూత వచ్చి మరియకు సందేశం ఇవ్వగలుగుతాడు. గబ్రియల్ దూత వచ్చి దానియేలును బలపరచగలుగుతాడు. కానీ ఆయనకు రక్షణ లేదు. ఆయన రక్షణ కొరకు దేవుని ఆరాధించలేరు. ఏ దేవదూత ఆరాధించలేరండి. దేవదూతలు ఒకటే పని చేయగలుగుతారు. ఇంత కదా 11వ వచనం ప్రకటన 7:11 ఒకటే పని చేస్తారా? నిలవబడి ఉండి సాష్టాంగపడి ఏమంటారు? అంతే అంతే అనగలుగుతారు. మా రక్షణ కొరకు, మా ఆరాధన కొరకు వారు ఆమెను పలుకుతారు. అంతే, అంతకన్నా ఎక్కువ లేదు వాళ్ళకు ఆధిక్యత. ఆమెను పలికే ఆధిక్యత వేరే ఏం లేదు. ఆమెనంటే అవును ప్రభువా వీరి ఆరాధన నిజమైనది, వీరి ఆరాధన యథార్థమైనది, వీరి ఆరాధన పరిశుద్ధమైనది, వీరి ఆరాధన యోగ్యమైనది. ఎందుకు? వారి నిన్ను రక్షించినావు ప్రభువా, వారికి రక్షణ ఇచ్చినావు ప్రభువా. మనకు రక్షణ ఎలాగిచ్చాడు? మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథము. మనకు రక్షణ ఇచ్చే దేవుడు ఏమి ఇచ్చాడంటే, చదవండి. మనకు రక్షణ ఇచ్చిన దేవుడు ఏం చేశాడు? మొదటి అధ్యాయము 5-6 వచనాలు. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి వాచును, మనల్ని భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించి మహిమయు ప్రభావమును యుగయుగమును ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసినాడు. ఎందుకు? మనల్ని ఆయన రక్తంతో ప్రేమించినాడు, ఆయన రక్తంతో విమోచించినాడు, ఆయన రక్తంతో కడిగినాడు, ఆయన రక్తంతో శుద్ధి చేసినాడు, ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తై ఉన్నాం. యెహోవాకు ఆయనకు మనం చెల్లించబడాం, లేకపోతే మనం ఆయనకు చెందిన వారం. నీవు నీ సొత్తు కావు అని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 6వ అధ్యాయం 20 వచనం అంటాడు. చదవండి. 1 కొరింథీ 6:20. పైన ఒక వారం. నువ్వు ఎరగవా? నీవు నీ సొత్తు కావు, మీరు మీ సొత్తు కారు. ఎవరి సొత్తు అంట? యెహోవాకు ఆయనకు పరిశుద్ధమైన జనముంటకు విలువబెట్టి కొనబడ్డామంట. మన సొత్తు కామండి. మనం ఎవరి కొరకు ఏర్పరచబడ్డాం? ప్రభువు కొరకు ఏర్పరచబడ్డాం, దేవుని కొరకు ఏర్పరచబడ్డాం, యెహోవా కొరకు ఏర్పరచబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు
మనం ఏర్పరచబడ్డాం, మన సొత్తు కాదండి. కాబట్టి మన మనసంతా ఆయన మీద ఉండాలా, అటు ఇటు ఉండకూడదు. వారితో వీరితో మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం మీద మనసు ఉండదు. పిల్లలతో మాట్లాడుతూ అక్కడ ఇక్కడ మీ సమయాన్ని వృధా చేసి మీరు దేవుని మాటలను ఏమంటారు త్రోసిపుచ్చేవారుగా ఉంటారు. మన ధ్యానమంతా ప్రభు మీద ఉండాల్సిన సమయంలో మన ధ్యానమంతా లోకం మీదకి వెళ్తుంది, ఆయా విషయాల మీదకి వెళ్తుంది. ఎవరు దొంగలిస్తున్నాడు? సాతాను. మనం ఆరాధన చేయకూడదు, ఒకవేళ చేస్తే యుక్తముగా చేయకూడదు, యోగ్యంగా చేయకూడదు, ఆయనకు అనుకూలముగా చేయకూడదు. దొంగవాడు ఆరాధన దొంగలిస్తున్నాడు. నీ హృదయంలో నుండి దేవుని స్థానాన్ని దొంగలిస్తున్నాడు. నీ హృదయంలో నుండి దేవునికి రావలసిన ఘనతను దొంగలిస్తున్నాడు. నీ హృదయంలో నుండి దేవునికి చెల్లించవలసిన మహిమను దొంగలిస్తున్నాడు. ఆయన అన్నాడు, నేను నిర్మించిన వాడిని నా మహిమ కొరకు నిర్మించినాను. మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని తల్లి గర్భంలో రూపించిన దేవుడు, మనకు తల్లి గర్భం మొదలుకొని సహాయం చేసేవాడని నేను చూశాను. ఎందుకు చేశాడండి? మనల్ని ప్రేమించి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి రక్తమును కార్చాల్సిన అవసరం ఎందుకండి? మనం ఆరాధికులుగా ఉండాలా, మనం ఆయన్ని ఆరాధించాలా. ఆరాధించే శ్రేష్టమైన శ్లాఘ్యత మనకి ఇవ్వడానికి ఏర్పరచుకున్నాడండి. నిత్యత్వంలో ఎంతమంది సిస్టర్స్ పరలోకానికి వెళ్ళి వంట చేస్తారండి? వంట చేస్తారా మీరు? మరి ఆదివారం వంట చేసుకుంటా కూర్చుంటారు, ఆరాధనకు రారు. పరలోక రాజ్యానికి వెళ్ళేసి ఎంతమంది మీ అన్నలు పొలంలో పోయి వ్యవసాయం చేస్తారండి? పిల్లలు సాకుతారండి. అక్కడ పిల్లలు సాకే పని ఉండదు, అక్కడ వంట చేసే పని ఉండదు, బట్టలు ఉతికే పని ఉండదు, ఏ పని ఉండదు అక్కడ. అక్కడ విశ్రాంతి. ఏం విశ్రాంతి? ఆరాధిస్తూనే ఉంటాం. యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు ఏం చేస్తూ ఉంటాం? ఆరాధన. ఎందుకంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ ఆసుపత్రి ఉండదు. కాబట్టి అన్నా నేను ఆరాధనకు రాలేదన్నా, నాకు కడుపు నొప్పి వచ్చింది. చాలామంది నేను చూశాను, వాళ్ళకి ఆదివారం పొద్దునే బేదులవుతుంది. అప్పుడు నేను చెప్తాను, నీ కడుపులో సాతాను ఉందిరా. ఆదివారం పొద్దునే నీకు సోమవారం నుండి శనివారం వరకు నీకు బేదులు కాదు, ఆదివారం పొద్దున లేస్తేనే నీకేమైంది? బేదులు వచ్చింది. మా దగ్గర ఉన్నాడు ఒక పిల్లవాడు, ఎప్పుడు ఆదివారం పొద్దునే బేదులు అన్న అంటాడు. అంకుల్ బేదులు అవుతుంది, బేదులు అవుతుంది. నీ కడుపులో ఉందిరా సాతాను అన్నాను నేను. బొస్ట్ బయటది మని. చాలామందికి ఇదే పరిస్థితి. ఆదివారం పొద్దున బంధువులు దిగుతారంట. బేదులు రాకపోతే బంధువులు వస్తారంట. బంధువులు వచ్చి కూర్చుంటారంట. ఏమి? ఆరాధనకు మనం పోకుండా ఆపడానికి ఏం చేయాలా? ఇంకా వాళ్ళ కొరకు కోడి కూర ఉండాలా, కోడి కూర, బగారన్నము, పెరుగు పచ్చడి వండుకుంటా కూర్చోవాలా. ఇదేనా మన ఆరాధన? ఎక్కడ ఉందండి మన ఆరాధన? మన రక్షించిన దేవుడు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన విలువైన రక్తం కార్చాడండి. ఎంత క్రయం చెల్లించినా, మనమేం క్రయం చెల్లించినామండి ఆరాధన కొరకు? ఒక ఆదివారం ప్రభు అడిగేది ఒక ఆదివారమే. 6 రోజులు నీవయ్యా, ఈ ఆదివారం నాకు ఇవ్వంటున్నా. నా ఆరాధన కొరికి, నా మందిరానికి రా, నన్ను ఆరాధించు, నన్ను ఘనపరచు. దాని కొరకే నిన్ను సృజించాను కదా. కీర్తన 50 Psalm 50 లాస్ట్ వర్స్, చివరి వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునని. నన్ను స్తుతించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నన్ను ఆరాధించువాడు, నన్ను గణపరచువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నన్ను గణపరచువాడు నేను గణపరుస్తానన్నాడు. వానికి రక్షణ యొక్క ఔన్నత్యమైన ఉన్నతమైన మార్గము నేను చూపిస్తానంటున్నాడు దేవుడు. రక్షించబడింది మనము తిని తాగి చనిపోయి మంటిలో కలవడానికి కాదు, ఆరాధిస్తూ ఎత్తబడడానికి, ఆరాధనతో ఎత్తబడేవారుగా ఉండడానికి ప్రభు మనల్ని రక్షించినాడండి. అటు రక్షణ ఆనందముతో, అటు రక్షణ యొక్క నిశ్చయతతో, అటు రక్షణ యొక్క నిరీక్షణతో ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆత్మసత్యముతో ఆరాధించేవారంగా ఉండాలి. అట్టి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? వెతుకుచున్నాడు. యోహాను సువార్త 4:24 చదవండి. 23 వెతుకుచున్నాడు. యథార్థముగా ఆరాధించువారు
ఇప్పుడును వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సామరీ స్త్రీతో అంటున్నాడు, ఆ సామరీ స్త్రీ అప్పుడే ఆరాధించేది. ఇప్పుడును వచ్చిందంటే ఆమె అప్పుడే ఆరాధించింది. ఇంకా తన్ను ఆరాధించువారు తండ్రి కోరుచున్నాడు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్ సేస్ గాడ్ సీక్స్ సచ్ టు వర్షిప్ హిమ్. సీక్ అంటే ఎవరు? వెతుకుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుచున్నాడు. ఎవరిని? అట్టి వారిని. ఎవరంట? ఆత్మసత్యంతో ఆరాధించేవా. ఈరోజు యెహోషామాకు వచ్చాడు, మనలో ఒక్కొక్కరిని వెతుకుతున్నాడు. ఎక్కడ వెతుకుతాడు? మన బట్టలో, లేకపోతే మన ఫేసో, లేకపోతే మన ఏమంటారు మన ప్రాపర్టీనో, లేకపోతే మన అంతస్తుని వెతుకడు. మన హృదయాన్ని వెతుకుతాడు. ప్రతి హృదయంలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మదేవుడు వెతుకుతాడు. ఏం వెతుకుతాడు? వీరు నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారా లేదా? వీరు నన్ను నిజాయితీతో ఆరాధిస్తున్నారా? వీరు పరిశుద్ధంగా నన్ను ఆరాధిస్తున్నారా లేదా? పరిశుద్ధ అలంకారం ధరించుకున్నారు. ఎక్కడ ధరించుకోవాలా? ఒంటి మీద కాదు, హృదయంలో, అంతరంగంలో, మనస్సాక్షిలో పరిశుద్ధమైన అలంకారం కలిగిన వారమై ప్రభును ఆరాధించేవారు. కపట హృదయం కలిగి, కల్మషంతో హృదయం కలిగి, మాలిన్యంతో నిండిన హృదయం కలిగి, చెడిపోయిన హృదయంతో నోటిలో ప్రభువా వందనాలు స్తోత్రాలు ఆరాధన అంటే కుదరదండి. హృదయం పరిశుద్ధత, హృదయంలో ఉన్న ఆ యథార్థత ప్రభు కోరుతున్నాడు. ఆత్మ ద్వారా ఆరాధించాలా. నీ సొంత అనుభూతుల ద్వారా కాదు, దేవుని ఆత్మ ద్వారా ఆరాధన ఉద్భవించాలా. నీ అనుభూతుల ద్వారా వచ్చే ఆరాధన, ప్రభువా వారమంతా కాపాడావు, తినడానికి తిండి ఇచ్చావు, వండుకోవడానికి అన్నం ఇచ్చావు, కూడిచ్చావు, గుడ్డ ఇచ్చావు, ఇదేనా? ఇది కాదు ఆరాధన. మా రక్షణకై స్తోత్రములు. రక్షణించబడిన వారికి ఆరాధన తగును. రక్షణ లేని వారికి ఆరాధన తగదండి. వారికి అది శోభస్కరంగా ఉండదు. రక్షణతో అలంకరించే దేవుడు, రక్షణతో మనల్ని అందముగా చేసే దేవుడు. కీర్తనలు 140 ఒక నిమిషం. Psalm 140 49 verse 4. 149వ కీర్తన 4వ వచనం. రక్షణతో అలంకరించినాడంట. రక్షణతో అలంకరించబడిన వారికి ఒక శృంగం ఎత్తించినాడంట. ఆ శృంగం ఏమంట? 14వ వచనం. 148వ కీర్తన 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగం హెచ్చించున్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన. డేవిడ్ కమ్ ఇన్సైడ్ అండ్ సిట్. లోపల వచ్చి కూర్చో. లెమియల్ కొడుకంటే వదిలేస్తారనుకున్నావా? కమిన్ అంటే లోపల వచ్చి కూర్చో. బయట ఆడుకుంటున్నారు. కమిన్, బ్రింగ్ యర్ బైబిల్, గెట్ యర్ బైబిల్ అండ్ కమ్. పిల్లలు కూడా అక్కడెక్కడ ఆడుకుంటా కనబడితే చూడండి. ఈరోజు మా వారికి ఏమంట? ఒక శృంగం హెచ్చించినాడంట. అదేమంట? ఓకే, ఇంగ్లీష్లో వేరేగా ఉంది. He also exalted the horn of his people, the praise of all his saints. దేవుడు శృంగంగా హెచ్చించేది దేనిని? అక్కడ రాయబడింది, ఆయన ప్రజలు చేసే స్తుతులను, ఆయన పరిశుద్ధులు చేసే ఆరాధనను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. ఎట్లా హెచ్చిస్తాడు? ఒక శృంగముగా, ఒక కొమ్ముగా. కొమ్మంటే ఏంటిది? విజయము. కొమ్మంటే ఏంటిది? బలము. కొమ్మంటే ఏంటిది? దేవుని యొక్క ప్రభావము, శక్తి. ఎక్కడ ఉంది? స్తుతులలో ఉంది. స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించినామంట. ఏం చేసడానికి? చూడండి, బాలులను ఇంకా చంటి పిల్లల స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించ. ఏం చేయడానికంట? కీర్తనలు 8:2.
బాలులు కూడా కూర్చోవాలా, పిల్లలు కూడా కూర్చోవాలా ఆరాధనలో. అటు ఇటు ఆడుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ రాసింది, అందుకే చదివిస్తున్నాను. తల్లిదండ్రులు అందరూ నేర్చుకోవాలా ఈ మాట. శత్రువును పగ తీర్చుకునే వానిని, సాతానుని మాన్పివేయడానికి, ఓడించడానికి, పడద్రోయడానికి, చితకగొట్టడానికి, నీ విరోధిని బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించున్నావు. దేవుని స్తుతించి ఆరాధించిన బాలుడు. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 28వ వచనం చదవండి. పేరు పెడతారు పిల్లలకు సమూయేలని, వారికి సమూయేలని ఒక జీవమును నూరిపోయాల. చదవండి. కాబట్టి అప్పుడు ఆ బాలుడైన సమూయేలు యెహోవాకు అక్కడ ఆరాధన చేసెను. ఇంగ్లీష్ బైబిల్ సేస్ హీ వర్షిప్డ్ ద లార్డ్ దేర్. తెలుగులో అది మ్రొక్కెను వస్తుంది, కానీ అది మ్రొక్కెనని కాదండి, ఆరాధించెను. పిల్లలు సహా ఆరాధిస్తే సాతాను ఓడిపోతాడండి. మన ఆరాధనకి ఇంకేం కావాలా చూసుకోండి. దొంగ నీ జీవితం నుండి ఆరాధన దొంగలించడానికి ఎన్నో సాకులు, ఎన్నో విషయాలు తీసుకొచ్చి ఆటంకపరుస్తాడు ఆరాధన చేయడానికి. మనం ఏం చేయాలి? ఆగిపోవాలా? కాదు, ఆగకూడదు, సాగిపోవాలా. దేవునింటికి పోవాలా, ఆరాధన చేయాలా. ప్రభుది ఒక తీర్మానం, ఒక ఒక ఒడంబడిక, ఒక ప్రమాణము, ఒక మొక్కుబడి చేసుకోవాలా. ఏమని? ప్రభువా, చచ్చినా బతికిన ఆదివారం నీ ఇంటికి వెళ్ళి ఆరాధిస్తాను. ఏమైనా కానీ మొబైల్ ఆఫ్ చేయండి. చచ్చినా బతికినా ఏమైనా కానీ ప్రభువా నేను ఇంటికి వెళ్ళి ఆరాధిస్తాను. 1980 సంవత్సరము ఒక సంఘటన. హెబ్రోన్ దగ్గర రీసాలగడ్డ అనే ఒక ప్రాంతం ఉంది, పక్కనే ఉంటుంది. హెబ్రోన్ పక్కనే ఉంటుంది అనమాట. హెబ్రోన్ ఆ వీధికి ఈ పక్క హెబ్రోన్, ఆ పక్క రీసాలగడ్డ అంటారు. ఆ గడ్డ దగ్గర సువార్త విని ఒక సహోదరి రక్షించబడింది. హిందూ కుటుంబం, కొత్తగా వివాహమై ఆమె హైదరాబాద్కు వచ్చింది. అక్కడ ప్రతి ఆదివారం హెబ్రోన్ నుంచి సువార్త చేస్తారు. సంఘంగా వెళ్ళి సువార్త చేసేటప్పుడు ఒక ఆదివారం ఆమె సహోదరి సువార్త విని రక్షించబడింది. నేను హెబ్రోన్కి వచ్చాను 1997 సంవత్సరం. అప్పుడు ఆమె పెద్ద ఆమెగా ఉంది. 1970 సంవత్సరం, క్షమించండి, 1970 సంవత్సరం జరిగిన సందర్భం. అప్పుడు ఆమె పెద్ద ఆమెగా ఉంది. అప్పుడు ఆమె చెప్పింది నాకు సాక్ష్యం చెప్పుతూ, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పరిచయం తీసుకునేవాడిని. రిసాలగడ్డలో వాళ్ళ ఇంట్లో కూడిక జరిగేది. శుక్రవారం కాటేజ్ మీటింగ్ వాళ్ళ ఇంట్లో జరిగేది అనమాట. అప్పుడు ఆమె సాక్ష్యం చెప్తూ ఒకరోజు నాకు ఈ విషయాన్ని తెలిపింది. ఆమె రక్షించబడినప్పుడు వాళ్ళ భర్తకు రక్షణ లేదు, అత్తకు రక్షణ లేదు, ఎవరికి రక్షణ లేదు. ఇంకా రక్షణ లేనప్పుడు ఇంట్లో ఎట్లుంటాయి పరిస్థితి తెలుసు కదా. ఆమె రక్షించబడింది, హెబ్రోన్కి వస్తుంది, బాప్తిసం తీసుకుంది. చాలా విచిత్రంగా ఆమెను హింసిస్తూ ఉన్నారు, చాలా ఘోరంగా. ఒకే ఒక కొడుకు, 3-4 సంవత్సరాల అబ్బాయి, చిన్న అబ్బాయి బాబు, 3-4 సంవత్సరాలు, ఒకే ఒక కొడుకు అనమాట. అకస్మాత్తుగా ఆమె బాప్తిసం తీసుకున్న కొన్ని దినాల తర్వాత ఆ కుమారుడు అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు. జబ్బు అంటే జ్వరం వచ్చింది. అది గురువారం పొద్దున్న బాగా జ్వరం వచ్చింది. మామూలు జ్వరం కాదు. నేను అన్నాం కదా, 1, 2, 103, 103, 105 దాటింది జ్వరం. ఇక బతకరు అని చెప్పేసి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినారు. గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినా వాళ్ళు అడ్మిట్ చేసేసి అక్కడ వాళ్ళు ఉపచారం ఇస్తూ ఉన్నాడు. గురువారం అంతా పోయింది, శుక్రవారం అంతా పోయింది, ఇక బాగా ఆడట్లేదు. శనివారం వరకు చూస్తామా, లేకపోతే మేము గ్యారంటీ ఇవ్వలేము. 72 అవర్స్ మేము చూస్తాము, ఆదివారం పొద్దునకంతా మీరు తీసుకెళ్ళిపోవాల్సిందే, ఇక మేము బాగు బతికితాడానికి. ఎందుకంటే జ్వరం తగ్గడమే లేదు. అప్పుడు ఆ శనివారము వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ఆ సహోదరిని బాగా తిట్టారు. నువ్వు ఏమంటారు ఏం దేవుడు అంట ఆయన, యేసుప్రభుని ఏమంటారు అయ్యా తెలుగులో? లే అంటరాని వారి దేవుడు అంటారు కదా, ఏమంటారు? తక్కువ కులస్తుల దేవుడు, ఏది
అదే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినావు, ఆ దేవుని వదిలిపెట్టు, కొడుకు బాగా అయిపోతాడు. ఆ దేవుని వదిలిపెట్టు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళావు కాబట్టి చూడు నీకు ఇది గతి వచ్చింది. హెబ్రోన్కి వెళ్తున్నావు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఆ బక్సింగ్ అని పోతావు కదా, ఇదే నీ పరిస్థితి చూడు అని ఆమె బాగా చిత్రహింస పెడుతున్నారు పొద్దు నుంచి రాత్రి వరకు. ఆదివారం తెల్లవారింది. తెల్లవారితే ఆమె ఇంటి వారు ఎవ్వరు రావట్లే ఆసుపత్రికి. రావడము, తిట్టడం, వెళ్ళిపోవడం అంతే. భర్త కూడా అంతే. ఆదివారం పొద్దున్న ఏం చేసిందంటే, పక్కన వేరే బెడ్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ తల్లి చెప్పింది, అమ్మ బాబుని కొంచెం చూసుకొని పోయేస్తాను, నేను పోయేసి వస్తానని చెప్పి పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చింది. స్నానం చేసింది. 3 రోజులు అయింది. ఏమైంది? స్నానంలా. గురువారం అయింది, శుక్రవారం అయింది, శనివారం అయింది. ఆమెకు స్నానం చేసుకోవడానికి అవకాశం దొరకలే. ఇంటికి వచ్చింది, స్నానం చేసింది, బట్టలు మార్చుకొని బైబిల్, పాఠపుస్తకం 2 తీసుకుంది. చాలామంది బైబిల్ మాత్రం తెస్తారు, పాఠపుస్తకం తయారు. బైబిల్, పాఠపుస్తకం 2 తీసుకుని బయటకు వచ్చింది. వాళ్ళ భర్త చూశాడు. బాగా కోపం వచ్చింది ఆయనకు. బాగా కొట్టాడు. కొడితే ముఖం అంతా పగిలిపోయి రక్తం పెదవులు అంటారు కదా, ఈ పెదవులు పగిలిపోయింది. ముఖానికి వేసి కొడితే అంతా బ్లడ్ అంతా కారిపోయిందంట. కింద పడిపోయింది. అప్పుడు ఆ భర్త అన్నాడు, ఈరోజు కనుక నువ్వు ఏమంటారు గడప దాటావా పోవడానికి మళ్ళీ తిరిగి రావద్దనేసాడు. అక్కడ కొడుకు చచ్చిపోతున్నాడు, నీకు కొడుకు గురించి బాధ లేదు, మళ్ళీ హెబ్రోన్కి పోతావా, మళ్ళీ యేసు ప్రభుని పోతావా, మళ్ళీ యేసు దేవుడు మాదిగ దేవుడు అంటారు, మాలా దేవుడు మాదిగ, ఆ దేవుడి దగ్గరికి పోతావా అని చెప్పేసి బాగా తిట్టి కొట్టారు. భర్త కొట్టడం తిట్టడం కాదు, అత్త కూడా జత అయిపోయింది. ఇద్దరు కలిసి తిట్టి కొట్టి ఆమెను బాధ పెట్టారు. అయినా ఏం చేసింది? లేచి లోపలికి వెళ్ళింది, మొహం కడుక్కుంది, మళ్ళా పడిపోయిన బైబిల్, పాఠ పుస్తకం ఎత్తుకొని గడప దాటేసింది. హెబ్రోన్కి వెళ్ళింది. హెబ్రోన్లో 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆమె 9:30కు వస్తుంది. మనం ఏం చేస్తాం? 10:30కు స్టార్ట్ అయితే 11:30కు వస్తుంది. 10 గంటలకు స్టార్ట్. ఆమె ఎప్పుడు 9:30కు వస్తుంది. నేను ఎప్పుడు చూసేవాడిని ఆమె. ఎప్పుడు ఆ 5 సంవత్సరాలు హెబ్రోన్లో నాన్న ఎప్పుడు చూసేది. ఆ తల్లి 9:30కే వచ్చి ఉంటుంది. పండాల్లో మోకరించి ప్రార్థనలో ఉంటుంది, ఆరాధనలో ఉంటుంది. వెళ్ళింది, ఆరాధనలో కూర్చుంది, పాటలంతా పాడింది. బక్సింగ్ గారు ఆ రోజు ఆరాధన వర్తమానం తీసుకున్నారంట. అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆ సందర్భం గురించి బక్సింగ్ గారు వాక్యం చెప్పారంట. నీకు ఒకే ఒక కుమారుని, నువ్వు ప్రేమించే నీ కుమారుని నాకు బలిగా ఇరా అని చెప్పేసి బక్సింగ్ గారు మాట్లాడుతూ ఏం చేసింది తెలుసా? మనసులో తీర్మానించి, ప్రభా ఈరోజు నా బలి నీకు, నా కుమారుడే, నా కుమారుని తీసుకో ప్రభా, నీకు బలిగా ఇస్తున్నానని చెప్పేసి ఆ రోజు తన హృదయంలో తన కుమారుని బలిగా ఇచ్చేసింది. ఆరాధిస్తాము అని చెప్పినప్పుడు మొట్టమొదటి ఆరాధన ఎత్తింది. కొంతమంది మేము హెబ్రోన్లో ఉన్నాం, మాకు ఒక పౌరుషం ఏమంటే ఫస్ట్ నేనే ఎత్తాలా. నేను కూడా అట్లాంటి వాడిని. హెబ్రోన్ ఉన్నంతకాలం ఫస్ట్ నేను ఎత్తాలా, నేను ఎత్తకపోతే నాకు సమాధానం ఉంటుంది, నేనే ఫస్ట్ ఎత్తాలా అనేది ఆ పోటీకి ఎత్తేవాళ్ళమా. ఆమె పోటీకి ఆరాధన అట్లా ఎత్తేసి గట్టిగా, ప్రభువా నా కుమారుని అడిగితీవి కదా, ఇదిగో నా కుమారునికిచ్చి నా హృదయపూర్వకముగా నీవే నా దేవుడని, నీవే నా రక్షకుడని, నీవే నన్ను విమోచించినావని, నన్ను విడిపించినావని నా ఆత్మసత్యముతో ఆరాధిస్తున్నానని చెప్పి ఆరాధించింది. ఆరాధన అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపోవాలి కదా, పోలే. బల్ల తీసుకుంది. బల్ల తీసుకున్న తర్వాత చివరి వర్తమానం అయిపోయింది. చివరి వర్తమానం అయిపోయిన తర్వాత సువార్తకి వెళ్ళింది. సువార్త నుంచి వచ్చిన తర్వాత ఆమెకు అన్నం తినబుద్ధి కాలే. ఏం చేసింది? పరిగెత్తుకుంటా పోయింది. ఎక్కడికి? ఆసుపత్రికి పోయింది. అప్పుడు చూస్తే వాళ్ళ కొడుకు 3 రోజులుగా గురు, శుక్ర, శనివారం నుంచి ఏమి తినట్లేదు, మంచం మీద నుంచి లేవడం కూడా లేదు. వాడు లేచి కూర్చొని ఎవరో రొట్టె ఇచ్చారు, బన్ను అంటారు కదా, బన్నుతో అది టీలో ముంచుకొని తింటున్నాడు ఆ పిల్లోడు. తల్లి లేదు, ఎవరు లేరు, పక్కన తండ్రి లేదు, ఎవరు లేరు. అప్పుడు ఆశ్చర్యపోయాడ. మంచం దగ్గర మోకరించి ప్రభుకు వందనాలు చెప్పి పక్కన అడిగింది, ఏమ్మా ఏమైందంటే, ఏమో మా తెలియదు, 11:30 ప్రాంతంలో సడన్గా నీ కొడుకు లేచాడు. లేచి అటు ఇటు చూసి మా అమ్మ ఎక్కడా అని అడిగాడు. లేదురా మీ అమ్మ ఇంటికి వెళ్ళిందిరా అంటే, నాకు ఆకలి అవుతుంది అన్నాడమ్మ. అప్పుడు ఆయనకు కొంచెము అన్నము మా దగ్గర ఉండేది పెట్టినాము,
ఇప్పుడు ఛాయ్ ఇచ్చినాము, బ్రెడ్ ఇచ్చినాము. 11:30 ఏం సమయం తెలుసా? ఆమె ఆరాధన చేసిన సమయం. ఆరాధన యొక్క శక్తి తెలుసుకోవాలంటే దేవుణ్ణి రుజువు చేసి చూడాలి. రుజువు చేసి చూడు. అబ్రహాము చేశాడు. ఏమని? బలిపీఠం మీద తన కుమారుని పెట్టి కట్టెలు పరిచి ఆ కుమారుని అక్కడ పెట్టి ఏం చేశాడు? కత్తి ఎత్తేసాడు కదా. వెనక ముందు చూడలే. దేవుని ఎరిగిన విశ్వాసి ఆరాధనను విడిచిపెట్టరండి. ఆరాధన నీ దగ్గర ఉన్న అన్నిటికంటే విలువైన సొమ్ము. ఆ ఆరాధన దేవునికి ఇవ్వడానికి రావడం ఎంతో శ్రేష్టమైన అధికారం. దూతలకు లేదు. సాతాను ఆ ఆరాధన దొంగలిస్తూ ఉంటాడు. నీకేదో ఒక పని పెడతాడు, నీకేదో ఒక బాధ పెడతాడు, నీకేదో ఒక ఆటంకం పెడతాడు. నువ్వేం చేయాలి? దాన్ని జయించి రావాలి. ఎందుకు? దేవుడు నన్ను ఏర్పరచుకునింది ఆరాధన కొరకు. నేను బతికి ఉన్నానంటే నా బ్రతుకుకు ఒకటే ఒక గమ్యం, ఒకటే ఒక గురి. ఏమని? ప్రభు దినమున ఆరాధించాలి. ఆరాధన చేయకపోతే నీకు నీళ్లు లేని చేపలాగా కొట్టుకోవాలా. అట్టి అనుభవం ఉంటే నీ ఆరాధన దేవునికి ఎంత ప్రియమైంది ఉంటుంది తెలుసా? దేవుడు ఎంత ఆనందిస్తాడు. ఈ ఆరాధన కొరకు ఏర్పరచుకున్న దేవుని ఆత్మతో సత్యంతో మనము ఆరాధించి శిలువ యాగమును బట్టి, ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆయన చేసిన విమోచన కార్యమును బట్టి, ఆయన చేసిన ఆ గొప్ప విడుదలను బట్టి మనం ప్రభుని ఆరాధించి మన రక్షణకై, నా రక్షణకై ఆరాధిస్తానని చెప్పాలా. వేరే ఏది కూడా పనికిరాదు. ప్రభు వాక్యమును దీవించి ఆశ్రయించుగా.